వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక డీడీ రుసుము లేకుండానే సరఫరా చేయడానికి అనుమతులు ఇస్తోంది. ఇందులో భాగంగా మంచిర నదిపై ఉన్న సాలూరా మండలంలోని తగ్గెల్లి, మందర్న గ్రామాల వద్ద ఇసుక త్రవ్వకాలు అనుమతులు ఇచ్చారు. అయితే గత వారం రోజులుగా ఈ అనుమతులు కేవలం పోతంగల్, బోధన్, ఎడపల్లి మండలాలకు చెందిన వాహనాలకు మాత్రమే ఇవ్వడంతో సాలూరా మండల ట్రాక్టర్ యజమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణాకు ఉపాధిగా ఆధారపడిన వారు గత 2 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. వందల సంఖ్యలో వాహనాలు సాలూరా చౌరస్తాలో నిలిపి నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు సాలూరా తహసీల్దార్ శశిభూషణ్ సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఉన్నాం. గంటల తరబడి సాలూరా ప్రధాన రహదారిపై ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు కానివ్వండి, పోలీసులు వచ్చి మందర్న గ్రామ ఇసుక ట్రాక్టర్ల యజమానులకు సంప్రదించే యత్నం చేశారు. మరి ఇసుక ట్రాక్టర్ల యజమానులకు తహసీల్దార్ శశిభూషణ్ కానివ్వండి, మరోవైపు బోధన్ రూరల్ ఏఎస్ఐ పోలీసులు కూడా సంప్రదించే యత్నం చేశారు. ఏది ఏమైనా మా గ్రామానికి సుమారు 40 నుంచి 50 ట్రాక్టర్లు ఉన్నాయి. మరి వాళ్ళకి అనుమతులు ఇవ్వాలి. మరి చుట్టుపక్కల గ్రామ మంజీర నదిలో ఇతర గ్రామాల వారికి ఏ విధంగా అయితే ఛాన్స్ ఇస్తలేరో అదే రూల్స్ మా గ్రామానికి కూడా ఇవ్వండి. ఇప్పుడు చూస్తూ ఉంటే బోధన్తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గం కావండి, మా మందర్న కానివ్వండి, చాలా ట్రాక్టర్లు సుమారు 200 ట్రాక్టర్లు మా గ్రామానికి వచ్చి వేబిలు లేకుండా జీరో దందా నడుపుతున్నారు. దీనికి గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వారికి నడపనీయకుండా ఉండనని ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పటి వరకు తహసీల్దార్ గారు వారు సంధానించారు. మొత్తానికి తహసీల్దార్ ఏమన్నారంటే ఇతర గ్రామాల వారికి రానియకుండా చూస్తాం, వేబిలు ఇవ్వము, మీ గ్రామానికి ఇస్తామని అనడంతో గ్రామస్తులు శాంతించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలోని హైవే రోడ్డుపై ఉన్నాం. ఈ సాలూరా మండల కేంద్రం హైవే రోడ్ నుంచి ఈ రోడ్డు ఖాజాపూర్ మరి మందర్న వైపు మందర్న మందిర వాగులో వెళ్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం వే బిల్లులు ఇస్తుంది. ఆ వే బిల్లు ఆధారంగా ఇసుక అనేది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇసుక తరలించడం జరుగుతుంది. అందులో భాగంగా మందర్న ఇసుక పాయింట్ కూడా అందులో అధికారులు దానికి ఇది చేయడంతో ఈరోజు చాలా మంది అక్కడ వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు మందర్న విలేజ్కు చెందిన ట్రాక్టర్ల యజమానుల దగ్గరికి వచ్చి మా ఊర్లో సుమారు ఉపాధి మార్గంలో భాగంగా 40 నుంచి ఇంకా కొంత ట్రాక్టర్లు ఉన్నాయి, మరి మా ఊరికి పర్మిషన్ ఇవ్వండి, మేము మీ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కడైతే మీరు పోయమంటారో అక్కడ పోస్తాం, మీరు నిర్ణయించిన కేటాయించిన రేట్లకే మేము పోస్తామని ఈరోజు మందర్న వాసులంతా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మీడియా పరంగా ఆఫీసర్లకు, పాలకులకు వారి యొక్క సమస్యను తెలపడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఇక్కడ ట్రాక్టర్లన్నీ ఆపివేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవి ఎడపల్లి, కోటగిరి, పొత్తంగల్తో పాటు బోధన్తో పాటు వివిధ మండలాలు, వివిధ నియోజకవర్గాల నుంచి కొంతమంది ఇందిరమ్మ పేరు చెప్పుకుంటూ అభివృద్ధి పనుల పేరుతో జీరో దందాలో భాగంగా తమ గ్రామానికి వస్తూ మా గ్రామాన్ని బదనాం చేస్తున్నారు. మళ్ళీ బదనాం చేయడమే కాకుండా మా 40 మందికి ఉపాధి, మేము వే బిల్లు ప్రకారంగా మేము ఉపాధి మార్గంలో భాగంగా ప్రభుత్వానికి లోబడి మేము పనిచేస్తూ ఉంటే మా గ్రామాన్ని బదనాం చేయడమే కాకుండా జీరో దందా చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఒక జీరో దందాతో ఈరోజు అక్రమ ఇసుక దందాకు తెరలేపుతున్నారు. కాబట్టి వీరిని ఆపివేశామని ఈరోజు ఇక్కడ ఆపివేస్తూ గ్రామస్తులు తమ యొక్క విన్నపాన్ని అధికారులకు తెలుపుతున్నారు. వారి యొక్క డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ వేరే మండలం నుంచి వచ్చే ట్రాక్టర్లు ఆపివేయండి, ఎందుకంటే జీరో నడుస్తున్నాయి, అక్రమంగా నడుస్తున్నాయి, దానివల్ల మాకు గ్రామానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అనే కోణంలో ఈరోజు గ్రామస్తులు వచ్చి మీడియా పరంగా ఈరోజు మీడియాకు విన్నవించడం జరుగుతుంది. చెప్పండి అన్న, మా ఆవేదన ఏంటంటే బోధన్ మండలం మందర్న గ్రామం, మీరు ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ ఇస్తున్నారు, సరే ఓకే, ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ ఇస్తే వాట్సాప్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ట్రిప్ మందర్న నుంచి ఏదైతే ఇసుక నడుస్తున్నాయో 200 బండ్లు నడుస్తున్నాయి. 200 బండ్లు అయితే ఏమని చెప్పారు సారు, మీరు ఇసుక బయట బండ్లు వచ్చి తీసుకెళ్తున్నారు, అది రాంగ్ వేజ్లో అది పోతున్నది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర 40 బండ్లు ఉన్నాయి, మేము ఏ రేటు మీకు ఏ రేటు వర్కౌట్ అవుతుందో ఆ రేటు పోయేది సిద్ధంగా ఉన్నాం. మేము ఇసుకకు ఎలా ఏ విధంగా సహాయపడాలని ఆ విధంగా సహాయపడతాం, కానీ విలేజ్ బండ్లు మాత్రమే నడవాలి.
జీరో నడుస్తున్నాయి. ఒక్క ఏబీల మీద 3 ట్రిప్పులు పోతున్నాయి. ఇంకా మళ్ళీ ఏంటంటే ప్రతి 200 నుంచి 300 బండ్లు వేరే మండలం నుంచి వస్తున్నాయి. మేము వేరే మండలం పోతే పర్మిషన్లు తీసుకోవాలా. సాలూరు నుంచి సాలూరు లోపలనే పోసుకోవాలా, సాలూరు మండలం లోపలనే పోసుకోవాలన్నారు ఇన్ని రోజులు ఎన్మారావు సార్ గారు. వేరే మండలం నుంచి వస్తున్నాయి మరి బండ్లు. ఈ సాలూరు మండలం సంబంధించిన బండ్లు ఎడిపల్లి, కోడిగిర్, సాటాపూర్, ఎడిపల్లి, పొతంగల్ అనేక మండలాల నుంచి మందరణకు వస్తున్నాయి. ఓన్లీ ఒకటే కార్ 200 ట్రాక్టర్లు వస్తే విలేజ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము చెప్పేది ఏంటంటే మీకు వర్కౌట్ రేట్లు ఇందిరమ్మ ఇల్లు ఉన్న అందరు గరీబులకు వర్కౌట్ రేటే మేము పోస్తాం. మందరణలు మేము పోయానే అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ముందుకు వచ్చి మేము పోస్తాం. మా ఆవేదన అది. ఒక ఇంటికి 8 10 వస్తాయి. 80 బండ్లు పోవాలా, 150 160 బండ్లు లోడ్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎంఆర్ఓ సార్ ఏం చేయాలి? కల్దూరికి బండ్లే నడవాలంట. వాళ్ళకు రోజు వారానికి 4 రోజులు ఇస్తారంట వేబీలు. వాళ్ళు మొత్తం బోధన నడుపుతున్నారు. అది కూడా ఇందిరమ్మ ఇళ్ళకి పోస్తున్నామని చెప్పి వేరే దగ్గర పోసేస్తున్నారు. ఖండుగా పోతే ఖండుగా బండ్లే నడవాలంట. ఎడిపల్లి విడిపల్లి ఏ మండల బండ్లు, ఈ సాలూరు మండల బండ్లు రానియారంట. మళ్ళా ఎడిపల్లి ఇది ఖండుగావు కాకుండా మళ్ళీ సిద్ధాపూర్ పోతే కూడా సిద్ధాపూర్ కూడా వేబీలు ఇస్తలేరు. మరి ప్రైవేట్ వేబీలు ఇస్తలేరు. ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చిండ్రు. ఏ ఊరు బండ్లు ఎందుకు వస్తున్నాయి? ఎడిపల్లి మండల బండ్లు ఎందుకు వస్తున్నాయి? జైతాపూర్ మండల బండ్లు ఎందుకు వస్తున్నాయి? కొడిగిరి మండల బండ్లు ఎందుకు వస్తున్నాయి? కొడిగిరి మండలు వస్తున్నాయి. ఇది సాలూరు మండల బండ్లు, బోధన మండల బండ్లే రావాలా. ఒక 2-3 మండల బండ్లే రావాలా. ఇష్టం వచ్చినట్లు అన్ని ఊర్ల మండల బండ్లు వస్తున్నాయి. మరి ఇప్పుడు రామి అని చెప్పండి. సుంకినికి నడుస్తుంది కదా రోజు సుంకిని వేబీలు. సుంకిని అన్ని ట్రాక్టర్లు తీసుకొని పోతాం. సుంకినిలా అందరికి నింపిపిచ్చి ఇప్పుడు పంపించమని చెప్పండి. సుంకినిలా వాళ్ళు 5-6 బండ్లు వచ్చినాయి. మాది ఒక్క బండి పోతే వాపసు పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ సాలూరు మండల బండ్లే రావాలా. వేరే ఊరు మండల బండ్లు, సాలూరు మండల్, బోధన మండల్ 2-3 బండ్లే రావాలా. సాలూరు మండల్, బోధన మండలే రావాలా. ఒక ఇల్లు 8 కదా, ఒక ఇంటికి 8 10 వస్తాయి. 80 బండ్లు పోవాలా, 150 160 బండ్లు లోడ్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎంఆర్ఓ సార్ ఏం చేయాలి? ఏదన్నా పర్మిషన్ తీసుకోరా ఇచ్చేస్తాను అన్నారు. అయితే బండికి నంబర్లు రాసి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చేస్తాను. ఆ బండ్లు తీసుకోబోతున్నావు. ఇప్పుడు ఏంటంటే బయట బండ్లు వస్తున్నాయి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పేది వినండి కదా. మీరు మిగతా విషయాలు మర్చిపోయి నేను ఇందిరమ్మ ఇండ్లకి నేను అన్ని రకాలుగా పేదవాళ్ళకి అవతల వాడికి ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అబ్బా, ఎక్కడో జైతాపూర్ లో ఉన్నాడు. వాడికి ఇంట్లో వాడికి తమ్ముడు దగ్గర బండి ఉన్నది. నీ బండి తోటి 100 రూపాయలు ఎక్కువ పడుతున్నది. వాడు తమ్ముడు బండి తోటి 100 రూపాయలు తక్కువ పడుతున్నాయి. నేను ప్రైవేట్ బండ్లు అంటే నేను ఖచ్చితంగా నీ బండి నేను ఆపగలుగుతా. ప్రైవేట్ డీడీలు మీరు సొంతంగా డీడీలు కట్టుకునే అయితే ఇది ఇందిరమ్మ ఇండ్లు వాడికి తీసుకునేది రేట్ ఎక్కువ ఉన్నది. అక్కడ తక్కువ రేట్ నుంచి వాళ్ళు పోసుకుంటున్నారు. విలేజ్ వాళ్ళ బండి పంపించి నడుపుకుంటున్నారు. నీకు కావాలంటే ఇస్తున్నా కదా. నేను నడిచినప్పుడు ఇన్ని రోజులు మీరు ఎప్పుడైతే లాస్ట్ టైం ఆపి దాని తర్వాత ఈ రోజు దాకా మనం ప్రైవేట్ వెహికల్స్ బయట వెహికల్స్ ఏవి రాలేదు కదా. ప్రైవేట్ డీడీలు ఉన్న 5-6 రోజులు బయట వెహికల్స్ డీడీలు ప్రైవేట్ డీడీలు ఉన్న టైంలో మీరు చెప్పిన తర్వాత ఎప్పుడైనా బయట వెహికల్స్ వచ్చినాయా? ప్రైవేట్ డీడీస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వస్తున్నాయా? ప్రైవేట్ డీడీ ఉన్నా కూడా ప్రైవేట్ డీడీలు ఉన్నప్పుడు బయట బండ్లు రావట్లేదు కదా. కేవలం మన ఊరు బండ్లే వస్తున్నాయి కదా.
అంటే నెల నుంచి నేను ఇవ్వట్లేదు, అంతకంటే ముందు ఇచ్చినప్పుడు అయితే నువ్వే పెట్టుకొని నేను మెయింటైన్ చేయలేను కదా. నేనేమంటున్నా, మీరు లిస్ట్ ఏదైతే ఉన్నదో ఈ బండ్లలోనే అలౌ చేయండి అని చెప్పి నేను ఆ బండ్లలోనే అలౌ చేస్తాను. మీరందరూ ఒకటి ఫామ్ అయ్యి, అరే మీరందరూ ఫామ్ అయ్యి సార్ ఈ బండ్లే, ఈ 30 బండ్లు, ఈ 40 బండ్లే వీటిని అలౌ చేయండి అని చెప్పి రాయండి. నేను కూడా పైకి రాసి ఈ 40 బండ్లు తప్పితే నేను వేరే దేనికి ఇవ్వను సార్, ఈ 40 బండ్లు అయ్యే అలౌ చేస్తాను. ఊరు వాళ్ళందరూ ఏమన్నారంటే బయట వెహికల్స్ రానియము అని చెప్పేసి అంటే మేము అదే రకంగా దాని మీద కట్టుబడి ఉన్నాం. కేవలం దీంట్లో మనం ఎందుకు ఎలా చేస్తామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇది ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏదో పేదవాళ్ళకి పోతున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలో చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఓన్లీ లోకల్లోనే పోయాలా, బోధన దాటేసి పోవద్దు. పర్సనల్ బండి లోపల ఉన్నదని చెప్పేసి మాట్లాడకు, తప్పది. నీ బండి లోపల ఉన్నదని చెప్పేసి అట్లా మాట్లాడద్దు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి బండి లోపల ఉన్నది, అది మాట్లాడకు. ఏం తప్పు చేసినా సార్? సార్ 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 నమస్తే, నేను అశోక్ కాంబ్లే మాట్లాడుతున్నా సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సాలూరా ప్రధాన రహదారిపై మందన్న పోయే ఈ రోడ్డు మీద సాలూరా గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఏదైతే గ్రామస్తులు సుమారు ఒక 40-50 మంది వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు సార్. విషయం ఏంటంటే ఇతర గ్రామాల వారికి ఎంఆర్ఓ గారు చెప్పినా వినకుండా ఇతర గ్రామాల వారికి మా ఊరికి పంపిస్తున్నారు. వారు జీరో దందా నడుపుతున్నారు, మాకు చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారు సార్. అదే గ్రామస్తులు ఇక్కడ అయితే కోపదిక్కులు ఉన్నారు సార్. ఎందుకంటే పాపం వాళ్ళ ఉపాధి పోతుంది. మేము అధికారులు చెప్పిన ప్రకారంగానే వేపిల్ ప్రకారం నడుపుతుంటే వేరే మండలాలు వచ్చి మాకు అనవసరంగా చెడ్డ పేరు తెస్తున్నారని చెప్తున్నారు సార్. మొత్తానికి అయితే రేపటి ఇప్పుడు పబ్లిక్ అంతా ఇంటారు సార్, స్పీకర్ పెట్టినా రేపటి నుంచి అయితే రానియబోరు అంటారు సార్. నడవాలా అనేది పాలసీ ఫిక్స్ చేసేది అధికారులు కాదు కదండి. అదే అదే ఆ ఇష్యూలో మారెందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు లబ్ధిదారు సార్. హలో హలో నాకే ఉన్నది ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నా, నాకు ఇంట్లో ఒక పంట ఉన్నది, నా బామ్మకి ఆ పంట నేను ఆ పంట కాదని తీసుకోవాలి, నేను ఎందుకు తీసుకోవాలని వాడి కోసం చేస్తాను. బండి ఎవరిని నడవాలన్న పాలసీ నేను చేసేది కాదు. తెలుగు మేము వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాము, ఇక్కడ ఊళ్ళో ఇట్లా ఉంటారు బాబు, కూడా వాళ్ళు తీసుకుపోతాము, ఊళ్ళో మాట్లాడుకుంటాము, మేము తెచ్చుకుంటాము అనే టైంలో మీరు అక్కడికి ఈ బండ్లని ఇది ఆపుతుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు, వాళ్ళతో ఏమన్నా ఉన్నారా అని చెప్పేసి ఈ రకంగా కూడా పోయడం చేస్తున్నారు సార్. చేయమంటారా ఇది చేయమంటారా సార్? వాళ్ళు ఏమంటారు అంటే సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు చేయలేరు కానీ సార్. లేదు కానీ వాళ్ళు ఏమంటారు అంటే సార్ ఇతర మండలం ఓకే 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 మొత్తానికి అయితే గ్రామ ఏదైతే ఇప్పుడు అంటున్నారో వాళ్ళ డిమాండ్ ఓకే సార్. మళ్ళీ రేపటి నుంచి రానియరు ఇక వేరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నమస్తే.
నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తుంది. అందులో భాగంగా ఇసుక వారికి అందుబాటులో ఉంచుతుంది. అందులో భాగంగా ఇసుక ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వారికి వాహనం ఉండి వారు ఇసుక తరలించుకుంటాం, మా వాహనానికి వే బిల్లు ఇవ్వమంటే అది నేను ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి నాకు దానికి ఇచ్చేసే ఇది లేదు అని ఈరోజు తహసీల్దార్ గారు వారికి చెప్పడం జరిగింది. అయినా మీ గ్రామానికి ఇవ్వాలనే ఒక డిమాండ్ను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ విషయంలో పై అధికారుల ఆదేశాల మేరకు మీకు న్యాయం చేయడంలో కృషి చేస్తానని తహసీల్దార్ గారు మందన్న గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.